ప్రార్థన చేసుకుని నేటి మన ఆరాధన నిమిత్తమై ప్రభు వారి కృప కొరకు మనం వేడుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, పరమందు ఆశీనుడు, ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమని మీరు సెలవిచ్చిన మీ ఘనమైన మాటకు స్తోత్రము. కారణం, మేము ఎక్కడో మీకు అతీతముగా మేము అందుకోలేని స్థితిలో దూరాన పడి ఉన్నామని బెంగ మాకు లేకుండా రాజా, మేము మీ పాద చెంతే ఉన్నామని గొప్ప స్థైర్యం కలిగించాం. కారణం, భూమి మీ పాదపీఠం, ఆల్రెడీ భూమి మీద మేము ఉన్నాం గనక మీ పాద చెంతే ఉన్నామని ఆయన మీకు ఇస్తుంది. ఈ త్రిత్వం తర్వాత 13వ ఆదివారం కొరకు మీరు మాతో ఇచ్చించి నిశ్చయించుకున్న మీ ప్రతి విధమైన ప్రణాళిక, దీవెన, సమృద్ధిపడి స్తోత్రములు రాజా. ఈ విధంగా మేము ఇలా కూడి రావడం, మీ సన్నిధిలో మీ నిత్య సుఖములు అనుభవించడానికి మీరు మాకు చూపించబోయే ప్రతి విధమైన మార్గము, సందేశం పెట్టి స్తోత్రములు చేరువచ్చినప్పటి ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాము. సెయింట్ మాథ్యూస్ చర్చ్ దాన్ని బట్టి స్తోత్రములు. యేసయ్యా, భీకరమైన దినాల్లో సైతం మేము మీకు దూరంగా లేకుండానట్లు మీరు ఇచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం, అడ్వాన్స్ టెక్నాలజీ మీ సేవలో వాడుకుంటున్న విధం బట్టి వందనాలు ఉన్నాయి గనుక సంఘ బిడ్డలందరినీ మీరు దాచిపెట్టారు. మీకు వందనాలు. మీ సందేశం వింటుండగా బిడ్డలను కనికరించమని, బిడ్డల్లో విప్లవాత్మకమైన మార్పులు మీ కృపను బట్టి వారికి కలిగి చేసి మీ సాక్షులుగా వాడుకోమని, మీ ఆరాధన కార్యక్రమంలో మేము నిమగ్నం కాబోతుండగా మా శరీర ప్రాణాత్మలు అను మా మానవ తత్వము మీ పరిశుద్ధ తత్వమును మహిమపరచినట్లుగా మమ్మల్ని దీవించమని, ఆరాధన యందు మా మనోనేత్రాలు మీ ధ్యానం నిమిత్తము, మా గాత్రాలు మీ నామ గానం కొరకు అభిషేకించమని, స్థానిక సంఘములను, సార్వత్రిక సంఘమును మీ ప్రేమతో అంగీకరించి భద్రపరుస్తున్న విధం బట్టి వందనం. బిడ్డలు బట్టి ప్రత్యేక స్తుతి చెల్లించుకుంటున్నాము. ఏ ఒక్కరూ మీ సిలువ త్యాగము నుండి, సిలువ ప్రేమ నుండి తొలగిపోకుండానట్లు మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయమని, త్రిత్వం ముందు 13వ వారపు ప్రత్యేకత బిడ్డ హృదయాల్లో స్థాపింపు చేయండి. సమస్త మహిమ ఘనత మీకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ త్రిత్వం తర్వాత 13వ వారము, సెప్టెంబర్ నెల మొదటి వారంగా ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభు ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఆయన మనతో చాలా విశిష్టమైన విషయం మాట్లాడబోతూ, ఆయన చేసిన పని, దాని తాలూకు విషయాలు మనం వాక్య సందేశానికి వెళ్ళిపోతుండగా వాటిలో మనం తేరి చూసి మనసారా తిలకించి ఆయన సన్నిధిలో మనము ఆయన మహిమపరచుకుందాం. నేటి మన ఆరాధన నిమిత్తమై ఏర్పాటుగా ఇచ్చిన వాక్య భాగాలకు వెళుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 22 వరకు ఉన్న భాగం విందాం. గలతీ 3:15 నుండి 22 వరకు. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక ఏనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును, అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన
అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఈ పర్యంతం. అలాగే పరిశుద్ధ సువార్త వాక్య భాగం విందాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 23 నుండి 37 వరకు ఉన్న భాగాన్ని విందాం. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తులను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండేదని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పింది. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పింది. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు యాజకుడు ఆ త్రావును వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించింది.
మరునాడు అతడు 2 ధ్యానారములు తీసి ఆ పూట కూడా వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు. ఈ పర్యంతము సువార్త వాక్య భాగము. వాక్య ధ్యానానికి వెళ్తున్నాం. దీనికి ముందుగా ఒక గానం. మనం వెళ్ళేది వాక్య ధ్యానానికి, దానికి ముందు ఒక ధ్యానం, ఒక గానం వినక గాన ధ్యానాలతో మన ఆరాధనలో ఆయనకి పూర్ణ మహిమలను చెందుతాం. ఇది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 291 కీర్తన, ధరణిలోని ధనములెల్లానే ఈ కీర్తన ఛాయ్ మీద రాయడం జరిగింది. నేను గతంలో చెప్పాను మీకు, మన పెరికపలో అంటే మన వాక్యపు సిరీస్లో ఉన్నట్టుగా వాటికి న్యాయం జరగడానికి సరిపడే కీర్తనలో ఎప్పుడో కానీ మనకు అవి తగలట్లేదు. భక్తుల అనుభవాలు అయితే రాసుకున్నారు, వారి జీవిత గాథలు, వారి జీవిత అనుభవాలు అంతవరకే మనము ఈ పర్యంతం జరుగుతుంది. ఈ సాహసం చైనా ప్రభు నేను అడిగినప్పుడు ఆయన నాకు గొప్ప నెమ్మదిచ్చి చేయడానికి నన్ను ఆయన ప్రేరేపించాడు కనుక ఈ ప్రయత్నం చేశాను. అలాగని ఆ కీర్తనను అలక్ష్యం చేయమని కాదు, అవే ఇవే మనకి వాక్యాన్ని పరిపూర్ణం చేయబడ్డానికి మనకి ఈ విధమైన అందుబాటులో ఉన్న ఆయన వరాన్ని మనం ఆయన పాదాలకి అంకితం చేద్దామనేది సంకల్పం. ఇప్పుడు గానం. క్రీస్తునందే ప్రతి వాగ్దానం, కోరి వేడిన కలుగును తథ్యం. క్రీస్తునందే ప్రతి వాగ్దానం, కాదు నిజము క్రీస్తుకు బయట, క్రీస్తు యేసే నిత్య జీవం. క్రీస్తునందే ప్రతి వాగ్దానం, కాదు మూలము మన స్వాస్థ్యమునకు, ధర్మశాస్త్రము ముమ్మాటికిని. కేవలం వాగ్దానమే మూలం, విశ్వసించు వారెవరైనా. క్రీస్తునందే ప్రతి వాగ్దానం, కాదు మూలము ధర్మశాస్త్రము, నీతికి ముమ్మాటికి ధరను. యేసుక్రీస్తును విశ్వసించిన విశ్వమునకు ఫల వాగ్దానం. క్రీస్తునందే ప్రతి వాగ్దానం, పొందుము పసిబాలుర రీతి, విశ్వసించుటయనెడి వరము.
విఫలమే జ్ఞాన వివేకములు, విభుని గోరుము యేసు అనుగ్రహము, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. పొరుగువాని గూర్చిన ఎరుక పొంది చేయుము పరామర్శ, ప్రభువు సూచించిన రీతిగనే ఉడమి మొదలు నిత్య జీవం, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. వెళ్ళి నీవును సమరయుని వలే విరివిగా పొరుగు వారికిలా వెదకుము సహాయము చేయ, వసుధ వెలుగుము విభు సాక్షివిగా, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. ప్రభుని రాకడ పలు విధములుగా పలుకరించే ప్రతి పరిస్థితిలో, ప్రభుని రాకడ పలు విధములుగా పలుకరించే ప్రతి పరిస్థితిలో, పరుగిడు ప్రతిస్పందన కల్గి ప్రేమతో పురి గొల్పుము పొడమి, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. కోరి వేడిన కలుగును తథ్యం, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. కాదు నిజము క్రీస్తుకు బయట, క్రీస్తు యేసే నిత్య జీవం, క్రీస్తునందే ప్రతి వాగ్దానం. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్న వాక్య భాగాలు రెండు ముందుగా మనం చదువుకున్నాము. గలతీ పత్రికలో పౌలు గారు వ్రాసిన సంగతి ఏమంటే, ధర్మశాస్త్రము వాగ్దానము ఆ రెంటి మధ్యలో ఆయన డిస్కస్ చేశాడు, అంటే చర్చించాడు. ఆయన గలతీలో అన్యులే, మనము అన్యులమే. వాగ్దానము దేవునిని విశ్వసించక పూర్వము అబ్రాము కూడా అన్యుడే. అన్యుడైన వానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఈవేళ పౌలు గారు డిస్కస్ చేయడం కారణం ఏంటంటే, ఏవో కొన్ని నియమ నిబంధనలు ధర్మశాస్త్రము వలన మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడనే గొప్ప సత్యము, నిత్య సత్యాన్ని వారికి వివరిస్తూ, ధర్మశాస్త్రము మనల్ని కడతీర్చదు. అలాగైతే ఎందుకు ఇవ్వబడిందని అంటే, మనల్ని క్రమము కలిగి మన అవసరత ఏంటో మనము ఎరుగుటకును, మనకి జ్ఞానోపదేశం చేయడానికి తప్ప ధర్మశాస్త్రం మన అవసరత ముఖ్యంగా మన నిత్య అవసరత తీర్చడానికి కాదయ్యా. మన నిత్య అవసరం దేని బట్టి అంటే,
మనం క్రీస్తునందు విశ్వసిస్తున్న విశ్వాసము అది మన భూలోకమందును పరలోకమందును మన ప్రతి అవసరానికి మనల్ని ఆదరించి మనల్ని తృప్తిపరచగలిగిన మార్గం ఏంటంటే క్రీస్తునందలి విశ్వాసం, ధర్మశాస్త్రం కాదు. మరి ధర్మశాస్త్రం ఎందుకంటే ధర్మశాస్త్రము లేకపోతే మనం ఎక్కడున్నాము ఎలాగున్నామనే మన స్టేటస్ మనకు తెలియదు, మన డేటా మనకి అర్థం కాదు. మీకు ఇంకా మెడికల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ధర్మశాస్త్రము మనల్ని డయాగ్నైజ్ చేస్తుంది. మనలో ఉన్న వీక్నెస్, మనలో ఉన్న రోగము, వ్యాధి, బాధ ఇవన్నీ కూడా నీకు ఇది ఫలానా నీకు ఉందని మనకి సూచిస్తుంది. ఇట్ కెన్ డయాగ్నైజ్ బట్ ఇట్ కెనాట్ డీల్ విత్ అస్. నీకు ఫలానాది ఉందని చెప్పడం వరకే. గనక ఈ విషయము నాడు అంటే గలతీయ ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులకి, విశ్వాసులకి అది స్పష్టత రాలేదు పౌలు గారు చెప్పే వరకు. ఇప్పుడు కూడా చాలామందికి మన అనేకులకి ఇప్పటికి ఇంకా ఇది అయోమయంగా ఉంది. కొంతమంది ఈ అయోమయంలో పడి అసలు ధర్మశాస్త్రం మనకు వద్దనేవాడు చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రం ఇంకా అది క్రీస్తు కొట్టేసాడు కనుక ఇక దానివల్ల మనకేమి ఉపయోగం లేదు, కేవలం న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనే అనుకునే సంఘాలు కూడా లేకపోలేదు, ఉన్నవి లోకం. అయితే పరిశుద్ధాత్ముడు వాక్య భాగంలో నుంచి మనకి వెలువరించి ఉన్న ఆయన పరిశుద్ధ వాక్య సత్యం ఏమంటే ధర్మశాస్త్రం ఉండాలి. ఉంటేనే వాట్ వి ఆర్ అండ్ వేర్ వి ఆర్ అండ్ హౌ వి ఆర్, మనం ఏమై ఉన్నాము, మనం ఎలా ఉన్నాము, ఈ విషయాలు మనకు ధర్మశాస్త్రమే చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? ఏసే దగ్గరికి వెళ్ళాలని ధర్మశాస్త్రం సూచిస్తుంది. మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయండి, అక్కడ అన్ని రకాలైన మల్టీపర్పస్ వైద్యం జరుగుద్ది అనేది వాళ్ళు బోర్డు పెట్టుకున్నా సరే అక్కడికి వెళ్ళిన కేసుల్లో ఒక కేసు తికమగ్గ ఉంటుంది. వాళ్ళు వెంటనే పలానా చోటగానే వాళ్ళు రిఫర్ చేస్తారు. అలా యాజ్ ఎ రెఫరీ ధర్మశాస్త్రము మన ఇష్యూని తను డీల్ చేయడం, మనం ఏంటో ఎరిగి మనల్ని పలానా చోటకు వెళ్ళవయ్యా అని చెప్పింది అనమాట. పలానా చోటకు వెళ్ళామా అని చెప్తుంది. ఏంటిది ఆ పలానా చోట? ఏంటిది ఆ పలానా చోటే? యేసయ్య, క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయన అవతారము, ఆయన మనకు సాధించి పెట్టిన రక్షణ భాగ్యం, ఇది తప్ప మరొకటి ఏమీ కాదు. కాబట్టి ఈవేళ మనము ధర్మశాస్త్రము మరియు సువార్త ఈ మధ్యలో ఏ కన్ఫ్యూజన్ ఏం అక్కర్లే. ధర్మశాస్త్రము విశ్వాసిని యు ఆర్ సో అండ్ సో అని చెప్పి యూ హ్యావ్ టు గో టు క్రైస్ట్ అని ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, నీ నీటి తీరాలండి. మరి క్రీస్తు ఏం చేస్తాడో? యేసు దగ్గరికి వెళ్తే ఆయనేమో మన నీడ్స్ తీర్చి మనల్ని పరిపూర్ణ చేసి ఆయన హీ సెండ్స్ అస్ బ్యాక్ టు ద లా. ధర్మశాస్త్రానికి మనల్ని తిరిగి పంపిస్తాడు. ఎందుకంటే అవి అందు వ్రాయబడిన సత్క్రియలయ్యా, అవి చేయడానికి నిన్ను నవ్ యూఆర్ క్వాలిఫైడ్ అని ఆయన మనం పంపుతాడు. ఈ సంగతి ఎవరు చెప్పారు మనకి? మన ప్రీతమ నాయకుడు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారికి ప్రభు ప్రత్యక్షపరిచాడు ఈ విషయం. ఆయనకి ఆవేళ ప్రత్యక్షపరిచాడు. ఈవేళ రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఈ విషయము బయలుపరచబడి తీరుతుంది. అందుకని ఆయన మనం వేళ చదువుకున్న భాగంలో 23వ వచనం అంటే లోకాసు వార్త 10:23లో ఆయన తన శిష్యులకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత, దేవ ప్రత్యక్షతను బట్టి ఆయన సంతోషిస్తూ
వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మన విషయంలో దేవ ప్రత్యక్షత కలగాలని ఈవేళ దేవతత్వం మన గురించి ఆతురంగా ఎదురు చూస్తున్నది. దేర్ఫోర్ మానవతత్వంతో వచ్చిన మన శరీర ప్రాణాత్మలో మూడింటిని ప్రభు సన్నిధిలో ఉంచి ఈ కొద్ది మాటలు మనము ముందుకు విందాము, విని భాగ్యవంతులు అవుదాం. విషయం ఏమంటే, ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన డైలాగు ఇవన్నీ మనం చదువుకున్నాం. విషయం ఏమంటే ఇక్కడ అతడికి నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలని అన్నాడు. తన వంతు ఏం ఇంకా చేయవలసింది అన్నప్పుడు ప్రభు ఇమీడియట్గా పలానా చేయవని చెప్పలే. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు గనక ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావని ప్రభు అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు చాలా జాగ్రత్తగా యేసుప్రభువే మెచ్చుకునేంత స్థాయికి ధర్మశాస్త్రంలోని క్రీమిని తను బయటికి లాగి చెప్పాడు. బికాజ్ ఈజ్ ద డాక్టర్ ఇన్ లా. ధర్మశాస్త్రంలో అతడు డాక్టరేట్ చేశాడు. అతడు ధర్మశాస్త్రోపదేశం. అతడు ఆ ప్రొఫెషన్ను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడమే. అటువంటి వాడు బాగా చెప్పాడు సమాధానం. ఏమి చెప్పాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఇవన్నీ కూడా అతను చెబుతూ ఇంకో మాట చెప్పాడు, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించము అని చెప్పడం బాగా చెప్పాడు. చక్కగా సమరైజ్ చేశాడు. ఆ డెకలాగ్ 10 ఆజ్ఞల్ని సింప్లిఫై చేసి 2 మాటలతో ముగించినట్టుగా చాలా చక్కగా చెప్పాడు. అయితే వెళ్ళి ఆ విధంగా చేస్తే నువ్వు జీవిస్తావని యేసుప్రభు అతనికి కలిగిన సమస్యని అక్కడితో అలా చెప్పడంలో దాన్ని అలాగ ముగించేశాడు. మరి ముగించిన వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ అతడికి ఇలాంటి భావన కలిగింది. తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొని కోరి ఆయన శోధించుచు అడిగాడు, నా పొరుగువాడు ఎవడని. అప్పుడు ఈ ఉపమానం చెప్పాడు. ఎందుకు అలాగ నీతిమంతుడే కనబరుచుకొని కోరుతున్నాడనే మాట వ్రాయబడింది అంటే, అవును, మెరిటోరియస్ పీపుల్ ఆల్వేస్ దే సీక్ ఫర్ ఐడెంటిటీ. గొప్పవారు, అధికులు అన్నిట, విద్యలోను, ఆస్తులోను, అందములోను, ఒక రకరకాలుగా వాళ్ళు అనేకుల కంటే అధికులం అనే ఆ ఫీల్ ఎప్పుడైతే వాళ్ళు వచ్చిందో ఇమీడియట్లో వెంటనే వాళ్ళు గుర్తింపు అనే చెరచేత వాళ్ళు పట్టబడతారు. దే విల్ సూన్ క్యాప్చర్డ్ బై ది ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళని నిద్రపోనివ్వదు. అందుకని యేసయ్యని అడుగుతాడు, సార్ మరి నేను ఇది మీరు అడిగిన దానికి ఇంత బాగా చెప్పాను కదా అని వాడనుకోవడమే కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ అంతటి మనసులో ఉంచుకుని మరి నేను నీతిమంతుడైనా కాదనేది అంటే యేసయ్య సర్టిఫై చేయించుకోవాలనేది అది తగతగలు ఆడిపోతున్నారు. అలాగే క్లాసులో స్టూడెంట్స్ కూడా, సంఘాల విశ్వాసులు కూడా ఏదో కొంచెం మంచి పని చేసేటప్పటికీ వాళ్ళు గుర్తించకపోతే అక్కడ ప్రాబ్లము మామూలుగా ఉండదు. ఎప్పుడు రానోడు వచ్చి ఏదో చేస్తే ఆయన్ని పైకెత్తాం, నేను క్రమంగా చేస్తున్నాను, నన్ను ఇలా చేసి, దిస్ ఈస్ డెవిలిష్ మైండ్. నువ్వు ఎప్పుడు వచ్చి చేస్తున్నావు కనుక నువ్వు ఇంకా తగ్గించుకోవాలి. ద మోర్ యూ హంబుల్, ద మోర్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్. ఇది యేసయ్య మాట. అపవాది కూడా ఎక్కడే ఆడు తప్పిపోయాడు. వాడు యాక్చువల్గా పరలోకంలో దేవదేవుని సన్నిధిలో వాడు క్వైర్ డైరెక్టర్. వాడు
అక్కడ నిత్య గాన ప్రతిగానములు చేయబడుతున్న యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయబడుతున్న ఆ స్వర సమ్మేళనం, ఆ హెవెన్లీ ఆర్కెస్ట్రా, హెవెన్లీ సింగింగ్ టీమ్, ఇన్స్ట్రుమెంట్స్, వోకల్, వీటన్నిటికీ అతడు అధిపతి. వాడు నేను ఎప్పుడు చేస్తున్నాను ఇక మళ్ళా చేయనని అది దానిచేత నా ప్రియమైన బిడ్డలారా, మీలో ఎవరైనా సరే ఎప్పుడు ఇంతవరకు నమ్మకంగా ఉన్నాను, ఇంకా ఉండాలని ఇంకా ఉండాలి. లేకపోతే ఆ తప్పిపోని కుమారుడు వాడు అన్నయ్య లేడా, వాడు ఇదే ఫీలింగ్తో అఘోరించి ఇంటికి బయటికి పోయాడు. ఏం చేశాడు? తండ్రి, నేను ఇంతకాలం నీతో ఉన్నాను, ఏనాడు నువ్వు యూ డిడ్ నాట్ గివ్ మీ ఎనీ ప్రజెంటేషన్ అని చాలా చీప్గా తీసుకున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, అరే నావన్నీ నీవని చెప్పాడు. ఇటువంటి బ్రాడెడ్ మైండ్ రానంత కాలము సంఘాలు ఉజ్జీవింపబడవు. మర్చిపోతే బిడ్డలు ఆలోచించేయండి. చేసినందుకు నీకు ఐడెంటిటీ ఆయన దగ్గర ఉంది, అది దాని కాలంలో నీకు అది రుజువు చేయబడతాడు. నువ్వు ఇప్పుడే ఉన్నపాటిని ఆ క్షణం నువ్వు అనుకున్నప్పుడే నీకు ఆయన చేసి సర్టిఫై చేసుకునే ఈ ఆలోచన దయచేసి తీసేసుకో, నీకు క్షేమం. ఎందుకంటే వాక్య సత్యం అలా చెప్తుంది, రైట్? సరే, ఇక ఈ ఉపమాన సంగతి ఏంటంటే యేసయ్య చక్కగా చెప్పాడు. ఒకడు ప్రయాణం అయ్యాడయ్యా, యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు. దిగి వెళ్ళటం అంటే ఏంటి అసలు అండి? యెరూషలేము అంటే కొండ మీద కట్టబడిన పట్టణం. అది ఆ పట్టణానికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు ఎక్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళేవారు ఆ పట్టణం నుంచి, అంటే యెరూషలేము నుండి దిగి వెళ్ళాలి. దిగి వెళ్ళడం అంటే అది పతనం. ఇక్కడ వీడి జీవితంలో అలాగే అదే సంభవించింది. అదే మోస్ట్ ప్రాబబుల్ వీడు యూదులై ఉంటాడనేది పండితుల అభిప్రాయం. వీడు వెళ్ళే దారిలో దొంగలు కొట్టారు వీడిని. అయితే వీడికి సంబంధించిన ఇద్దరు, ఒకడేమో మొదట వాడు యాజకుడు, ఉండేవాడు లేవీడు. వాళ్ళ పనుల మీద వెళుతూ వాడు అలా చూసి అలా పోయారు, అంతే. వాడిని ఏం పట్టించుకోలే. ఏమంటే వాళ్ళ అసైన్మెంట్స్ వాళ్ళకి అడ్డొస్తున్నాయి, వాడు అలా పోయారండి. మరి మూడో వాడిగా సమరయుడు వచ్చాడు. వాడు ప్రయాణమయ్యాడు. ప్రయాణమై వెళ్ళిపోతూ చూసి చదువుకున్నాడు. వాడు ఉన్న చోటుకు వెళ్ళాడు, వాడు చూశాడు, వాడు తీసుకున్నాడు, వాడిని మోసుకున్నాడు, నూనెయు ద్రాక్షరసం పోసాడు, గాయాల మీద కట్టాడు. బట్టి ఒక పూటకోళ్ళ దగ్గర తీసుకుపోయి అక్కడ అప్పగించి, అక్కడ ఇనీషియల్గా కొంత పేమెంట్ చేసి, ఇంకేదైనా ఖర్చు అయితే నేను వచ్చాడు మళ్ళీ పే చేస్తానని చెప్పాడు. చాలా సంస్కారయుక్తం చేశాడు. కానీ ఇతనేమో ఈజ్ ఫ్రమ్ ది మాంగరల్ రేస్, సమరయుడు. అప్పుడు ఈ విషయం చెప్పేసిన తర్వాత యేసయ్య అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఈ ముగ్గురులో ఎవడో అతనికి పొరుగువాడయ్యాడంటే అతని మీద జాలి పడినవాడే అన్నాడు. యేసయ్య మూడో వాడికి పేరు పెట్టాడు, కానీ ఇతడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య చెప్పిన పేరు, యేసయ్య పేరు పెట్టినట్టుగా మూడో వాడని అనకపోతే సమరయుడనే మాట అనొచ్చు కదా. అది ఇతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇతను చాలా ఎందుకంటే అస్పృశ్యత, తక్కువ వాడు, నీచుడిని ఎలాగ ఉచ్చరించాలి అనే అదొక టైపు భావన. కనుక అతడు చాలా పొలైట్గా తెలియనివాడులాగా ఏం చెప్పాడు, ఆ మూడో వాడు అని అన్నాడు, అతని జాలి పడినోడే అని చెప్పేశాడు. రైటే, ఆన్సర్ ఇస్ కరెక్ట్. బట్ విషయం ఏంటంటే అతనిలో మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరగలేదు. రేషియల్ డిస్క్రిమినేషన్ అలా ఉండిపోయింది. యేసయ్య సమరయుడనే పేరు పెట్టి ఉచ్చరించినప్పుడు వీడు ఉచ్చరించడానికి వీడికి వచ్చిన నష్టం ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ ప్రైడ్, రేషియల్ ప్రైడ్, రిలీజియస్ ప్రైడ్, భక్తి గర్వము, జాతి గర్వము. గనక ఇటాటి మనకి దేవుని సన్నిధిలో పనిచేయము. అవి రాకూడదు. అసలు
దేవుని ప్రియారా, ధర్మశాస్త్రము వలన గనక నీతి సాధ్యమయ్యేలాగైతే ఇక యేసుప్రభు రావాల్సిన పని లేదు. ధర్మశాస్త్రం వలన కాకపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ హార్డ్ టు ఫుల్ఫిల్. నెరవేర్చడానికి భారమైపోయింది, ఎవరి వల్ల కావట్లేదు. అందుకనిక దేవుడు తానే కుమారుడై ఏమేమి నెరవేర్చాలో అవన్నీ మనకి ఇవ్వబడే ధర్మశాస్త్రం యాక్చువల్గా మనం వలసిన వారమై ఉండగా మన తరపున ఆయన నెరవేర్చి మనల్ని ఆ నెరవేర్పు అనే బారి నుండి మనం రిలీజ్ చేసి మనకు సులువైన మార్గం ఇచ్చేది ఏంటంటే విశ్వసించండి చాలు, విశ్వాసం. కాబట్టి ఎందుకు లా, LAW లా అంటే లవ్ అండ్ వర్క్, లవ్ అండ్ విట్నెస్, లవ్ అండ్ అసైన్మెంట్. ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలు? ధర్మశాస్త్రం అనగా ప్రేమించు, LAW 3 అక్షరాల స్పెల్లింగ్లో మొదటికి అక్రోస్టిక్ మాట్లాడినప్పుడు లవ్, దేన్ని లవ్ అండ్ లివ్. అంతేకా యేసుప్రభు అదే చెప్పుడు ఈ 28వ వచనంలో. ఏం రాయబడి ఉన్నది, ఏం చదువుతున్నామని వేసిన ప్రశ్నకి ఇతను ఇచ్చిన సమరీ రిప్లైలో యేసయ్య కంక్లూజన్ ఇచ్చాడంటే అప్పుడు నువ్వు జీవిస్తావు, అలా చెయ్యి అప్పుడు జీవిస్తావు. యు లవ్ ద లా అండ్ దేర్ బై యు లివ్, నువ్వు అప్పుడు జీవిస్తావు. అంటే లవ్ ఫర్ గాడ్ ఎనేబుల్స్ ఎనీవన్ టు లవ్ హిజ్ ఓన్ నైబర్. ఒకడు దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించగలిగిన వ్యక్తి అయితే వాడు ఆటోమేటిక్గా ఆ దేవుని మీద ఉన్న ప్రేమ తన పొరుగువాన్ని ప్రేమించమనే అంతవరకు ప్రేమ ఇతన్ని డ్రైవ్ చేస్తుంది, నడిపిస్తుంది. ఇందు మూలంగా ఇప్పుడు ఇతను ప్రేమిస్తున్న ప్రేమ అని చెప్తున్న నోటి మాటలో ఇట్ ఈజ్ ఓవరాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ థియరిటికల్ ఫినిష్ బట్ నాట్ ప్రాక్టికల్. మీరు ఆలోచించి ఇవాళ మన పరిస్థితి ఏంటి? మనకి పొరుగువాడు ఎవరు ప్రత్యేకించి రాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ మనము వాడబడాలో మనకు తెలియదు. కాబట్టి నిత్యత్వం నీ మీద దాడి చేసి నువ్వు ఇక్కడ ఫెయిల్ అయిపోయేవారని నిన్ను నిర్బంధించబడకున్నట్లు నీవు జ్ఞానము కలిగి దొరికిన ప్రతి అవకాశాన్ని నువ్వేం చేయాలి? అందులో నిన్ను ఇన్సర్ట్ చేసుకుని ఆ పరిస్థితిలో నువ్వు వాడబడడానికి, తద్వారా నీవు ఆరాధిస్తున్న దేవుని మహిమపరచడానికి నీవు శాయశక్తులా ప్రయత్నం చేయాలి. అదే ఈ గానంలోని చివరి చరణం నేను అలాగే మీకు చెప్పాను చూడండి. ప్రభుని రాకడ పలు విధములుగా పలుకరించే ప్రతి పరిస్థితిలో పరుగిడు ప్రతిస్పందన కలిగి ప్రేమతో పురిగొల్పుము పుడమి క్రీస్తునందే ప్రతి వాగ్దానం. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము వచ్చాక ఇశ్రాయేలీయులకి వాగ్దాన భూమి గురించిన వాగ్దానం చేయలే. ఈ వాగ్దానానికి ధర్మశాస్త్రం మధ్య వ్యవధి 430 సంవత్సరాలు క్రితమే వాగ్దానం చేసేసాడు దేవుడు అబ్రాహాముకి. అంచేత వాగ్దానం ముందా ధర్మశాస్త్రం ముందంటే వాగ్దానమే ముందు. దేర్ఫోర్ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యానికి ఏది గ్యారంటీ? వాగ్దానం, దేవుని వాగ్దానం. కనుక ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇవ్వాలంటే ఒకవేళ ఆయన అలా చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఏ ఒక్కడో కూడా ఈ గోత్రాల్లో 12 గోత్రాల్లో ఏ ఒక్క గోత్రం కూడా
ఇవ్వబోతున్న స్వాస్థ్యానికి ఎవడో క్వాలిఫై కాకపోను. ఇట్స్ మియర్లీ విత్ ప్రామిస్. అది వాగ్దాన పరిధిలో ఉంది కనుక జాతి మొత్తం అది అర్హమైన జాతిగా వాగ్దానమే తీర్చిదిద్దింది వాడిని త్రూ ఫెయిత్. అది అక్కడ విశ్వాసం మూలము. అందుకని మన విశ్వాసము క్రీస్తునందు విశ్వసించాలి, ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి. మనం విశ్వసించాము గనక ధర్మశాస్త్రాన్ని మనం చేయాలి. కనుక మరి మీరు దీన్ని గ్రహించి ఉంటారన్న విశ్వాసం. ఇంకొకసారి 2 చరణాలు మీకు వినిపించి నేను ముగించేస్తాను. కాదు మూలము మన స్వాస్థ్యమునకు ధర్మశాస్త్రము ముమ్మాటికి, కేవలం వాగ్దానమే మూలం విశ్వసించు వారెవరైనా క్రీస్తునందే ప్రతి వాగ్దానం. కాదు మూలము ధర్మశాస్త్రము నీతికి ముమ్మాటికి ధరను, కాదు మూలము ధర్మశాస్త్రము. యేసుక్రీస్తును విశ్వసించిన విశ్వమునకు ఫల వాగ్దానం క్రీస్తునందే ప్రతి వాగ్దానం. కోరి వేడిన కలుగును తథ్యం, కాదు నిజము క్రీస్తుకు బయట, క్రీస్తు యేసే నిత్యజీవం క్రీస్తునందే ప్రతి వాగ్దానం. సమస్త జ్ఞానత దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకు తలపలుకును కావలియుండును గాక. ఆమేన్. అర్పింతును నా హృదయా
స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు